హలో గైస్, వెల్కమ్ టు అకి చెస్ టాక్స్. ఈ గేమ్ చాలా బాగా వచ్చింది. అపోనెంట్ వచ్చేసి 1700 రేటింగ్, నేను వచ్చేసి 1600 రేటింగ్. చూద్దాం ఈ గేమ్ ఎలా వచ్చిందో చూద్దాం. నేను వచ్చేసి ఫస్ట్ నైట్ టు F3 అండ్ అపోనెంట్ వచ్చేసి D5, నేను వచ్చేసి D4, అపోనెంట్ వచ్చేసి C5, నేను వచ్చి బిషప్ టు F4, అపోనెంట్ వచ్చేసి నైట్ C6, నేను వచ్చేసి నైట్ C3, అపోనెంట్ C క్రాస్ D4, నేను వచ్చేసి నైట్ టు B5. ఇది ఒక చిన్న బ్లండర్ అనిపించింది. పెట్టిన తర్వాత ఆలోచించాలి. యాక్చువల్గా ఆలోచించకుండా పెట్టాను గైస్. చెస్ అనేది కంపల్సరీ మైండ్ గేమ్. మనం ఎంత టైం తీసుకొని థింక్ చేసి పెడితే అంత బెస్ట్ మూవ్ అనేది వస్తుంది. చూడండి ఎందుకన్నాను ఈ మాట. నెక్స్ట్ అపోనెంట్ మూవ్ వచ్చేసి పాన్ టు E5, నైట్ క్రాస్ E5, అండ్ అపోనెంట్ వచ్చేసి క్వీన్ టు A5 ప్లస్ అంటే చెక్ పడింది. ఇప్పుడు నైట్ హ్యాంగ్ అయిపోతుంది. నైట్కి వేరే మూవ్ లేదు. ఇప్పుడు నైట్ మనం తీసుకొచ్చి ఇలా ఇప్పుడు మనం పాన్ పెట్టడం వల్ల E4 పాన్ పెట్టడం వల్ల ఇటు బిషప్కి థ్రెట్ ఉంది అండ్ ఇటు క్వీన్కి థ్రెట్ వచ్చింది. ఇప్పుడు కంపల్సరీ క్వీన్నే సేవ్ చేసుకుంటాడు కాబట్టి యూజువల్గా మనకు బిషప్ అనేది వస్తుంది. ఇంతకుముందు నైట్ పోయింది కదా మనది, వాళ్ళది బిషప్ వచ్చేసింది. సో మనం ఇప్పుడు ఈక్వల్ పొజిషన్లో ఉన్నాం అనమాట. క్వీన్ సేఫ్ A5, మనం వచ్చేసి E క్రాస్ F5 అండ్ క్వీన్ క్రాస్ A2, మనం పాన్ పోయింది. మనం వచ్చేసి C క్రాస్ D4, మళ్ళీ పాన్ వచ్చింది అండ్ బిషప్ టు B4, మనం చెక్ని B4 బిషప్తో చెక్ వచ్చింది. మనం మళ్ళీ దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి బిషప్ టు B4, ఇక్కడ బిషప్ క్రాస్ B4 D2, బిషప్ క్రాస్ D2 ప్లస్ చెక్. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా మనం బిగ్ మిస్టేక్ చేయబోదు. ఇప్పుడు ఇక్కడ కింగ్ క్యాజిలింగ్ పోతుంది కదా మూవ్ చేస్తే అని చెప్పి మనం కనుక క్వీన్తో క్యాప్చర్ చేసామనుకో మనకి ఇక్కడ రూక్ పోతుంది. సో అలా చేయకుండా నేనేం చేశాను, కింగ్తో క్యాప్చర్ చేశాను. అపోనెంట్ వచ్చేసి నైట్ యాక్టివేట్ చేశాడు, నైట్ టు F6, నేను వచ్చేసి బిషప్ టు D3, ఎందుకంటే E4 స్క్వేర్ కోసం నైట్ E4 స్క్వేర్లకు రానివ్వకుండా బిషప్ తీసుకొచ్చి D3లో పెట్టాను. నెక్స్ట్ బ్లాక్ క్యాసిల్స్ కింగ్ సైడ్, నేను కింగ్ టు E1 అండ్ రుక్ F8 చెక్ అపోనెంట్, నేను కింగ్ వచ్చేసి F1, అపోనెంట్ క్వీన్ టు A5, నేను G పాన్ పుష్ చేశాను G3, అపోనెంట్ వచ్చేసి క్వీన్ టు C7, నేను వచ్చేసి కింగ్ టు G2, కింగ్ సేఫ్ జోన్లో పెట్టాను అండ్ అపోనెంట్ వచ్చేసి క్వీన్ టు B6, ఎందుకంటే మన D4 పాన్ మీదకి ఇలా D4 పాన్ ఉంది కదా, దానికి సపోర్ట్ లేదు. సో ఈ D4 పాన్కి సపోర్ట్ లేదు కాబట్టి అపోనెంట్ దీనికి టార్గెట్ చేశాడు. అప్పుడు నేను ఏం చేశాను, బిషప్ టు C2, ఇప్పుడు క్వీన్ సపోర్ట్ వచ్చింది మనకి. ఇప్పుడు మనకి D4 పాన్ కోసం ప్రాబ్లం లేకుండా క్వీన్ సపోర్ట్ ఉంది. సో క్యాప్చర్ చేయలేడు. నెక్స్ట్ అపోనెంట్ మూవ్ వచ్చేసి క్వీన్ టు B5, నేను H4 పాన్ స్టార్ట్ చేశాను కింగ్ సైడ్ అటాక్ చేద్దామని. అండ్ అపోనెంట్ వచ్చేసి మళ్ళీ ఇది పెద్ద బిగ్ బ్లండర్ మిస్టేక్. అపోనెంట్ రుక్ E2కి తీసుకురావడం అనేది బ్లండర్. ఎలా అంటే అతని ప్లాన్ ఏంటంటే, మనం యాక్చువల్గా ఈ స్టెప్ పెట్టకముందు మీరు చూసినట్టయితే మనకి ఈ డయాగ్నల్లో నైట్ ఇక్కడికి రాకుండా ఈ డయాగ్నల్ ఉంది. ఇప్పుడు రుక్ ఇక్కడ తీసుకొచ్చి ఈ నైట్ ఇక్కడ తీసుకొచ్చి ఈ నైట్ సపోర్ట్తో మనకి రుక్తో చెక్ పెడతాడు. ఎలా చూపిస్తాం మీకు. రుక్ ఇక్కడ తీసుకొచ్చాడా, మనం ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఏదైనా చూడకుండా ఏదైనా మూవ్ చేసాం, ఇలా పెట్టాం, నైట్ వచ్చింది, మళ్ళీ వేరే చూడకుండా మళ్ళీ ఇలా పెట్టాం, ఇలా చెక్ వస్తుంది. ఇది అపోనెంట్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అంటే నైట్ సపోర్ట్తో ఇలా చేయడానికి ఆ డయాగ్నల్ మెయిన్ అతని ప్లాన్ అయితే అదే. మనం ఏది పెడతామా అనేది తర్వాత విషయం, కానీ అతని ప్లాన్ అయితే అక్కడ రావడానికి మెయిన్ రీజన్ అయితే అలా. అయితే నేనేం చేశాను,
మనకు బెస్ట్ మూవ్ ఉంది ఇక్కడ చూడండి. మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చాను. అపోనెంట్ ఏం చేశాడు, రూక్ టు E2 తీసుకొచ్చాడు కదా. మనం మూవ్ చూడండి, బిషప్ టు C3 D3. ఇక్కడ కంపల్సరీ క్వీన్ కానీ రుక్ కానీ వస్తుంది మనకి. అపోనెంట్ ఏం చేశాడు, రుక్తో తప్పది, ఎటువంటి వేరే ఆప్షన్ లేదు కాబట్టి రుక్ క్రాస్ F2 ప్లస్ మనకు చెక్ వచ్చింది. మనం కింగ్ క్రాస్ F2 అండ్ అపోనెంట్ నైట్ E4 చెక్ అండ్ బిషప్ క్రాస్ E4 అండ్ D క్రాస్ E4 అపోనెంట్. నేను H5 అండ్ ఇక్కడ F5 పాన్ చూసుకోకుండా H5 పుష్ చేశాను. అపోనెంట్కి మనం F5 పాన్ ఇచ్చేసాం, చెక్ వచ్చింది. అండ్ మనం నెక్స్ట్ మూవ్ వచ్చేసి G2 కింగ్ టు G2. అపోనెంట్ వచ్చేసి రూక్ B8 అండ్ నేను వచ్చేసి క్వీన్ F1. ఎందుకంటే మనం పవర్ అప్లో ఉన్నాం, సో ఆబ్వియస్లీ పవర్ టు పవర్ ఇచ్చేద్దామని నేను క్వీన్ పెట్టేశాను. క్వీన్ F1 అండ్ అపోనెంట్ క్వీన్ ఎక్స్చేంజ్ ఇవ్వకుండా క్వీన్ టు G4 అండ్ నేను వదులుతానా రుక్ టు H4. మళ్ళీ క్వీన్ అటాక్ చేశాను. అపోనెంట్ మళ్ళీ క్వీన్ బ్యాక్ తీసుకెళ్ళి క్వీన్ టు G5. మనకి ఇక్కడ పాన్ వచ్చింది, రుక్ క్రాస్ E4 అండ్ అపోనెంట్ మనకి ఏం చేశాడు, మన రుక్ని కింగ్ పిన్ చేశాడు, క్వీన్ టు D5. నేనేం చేశాను, ఆ పిన్ పొడగొట్టడం కోసం క్వీన్ టు F3. ఇంకా అపోనెంట్ మన క్వీన్ మన రుక్ అనేది పిన్ అయిందని భ్రమలో అపోనెంట్ చేసిన బిగ్ బ్లండర్ ఇదే మనకి విన్నింగ్ మూవ్ అనమాట. ఏం చేశాడో చూడండి. మీరు చూసినట్టయితే క్లియర్గా ఇక్కడ 7th ర్యాంక్లో ఈ 3 పాయింట్స్ అనేది మూవ్ చేయలేదు. కిందికి రావడానికి ప్లేస్ లేదు. ఇది అబ్జర్వ్ చేయకుండా అండ్ రుక్ పిన్ అయిందన్న విషయం, రుక్ పిన్ అయింది అని అనుకుని మన క్వీన్ తెచ్చిన విషయం మర్చిపోయి అపోనెంట్ చేసిన బిగ్ బ్లండర్ ఏంటంటే చూడండి, చూపిస్తాను మీకు. రుక్ టు ఏం చేశాడు, E8. మీకు అర్థమైంది అనుకుంటా. మసాలా బ్లాస్టెడ్. దిస్ ఇస్ ద ఫైనల్ మూవ్ అండ్ మనం విన్ అయిపోయాం. చూడండి, రుక్ క్రాస్ E8 హ్యాష్ట్యాగ్ చెక్మేట్. ఇలా మనం ఆలోచించకుండా పెట్టే ఒక్క మూవ్తో ఇలా ఆలోచించి పెట్టండి. చెస్ అనేది బ్రెయిన్ గేమ్. చూడండి గైస్, ఎన్నో ఛానల్స్, నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను, ఎన్నో ఛానల్స్ వచ్చాయి. చాలా ఛానల్స్ ఉన్నాయి. ఐదర్ గేమింగ్ ఛానల్స్ అండ్ టెక్ ఛానల్స్, ఇన్ఫర్మేషన్ ఛానల్స్, ఇలాంటి వాటికి అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నారు కదా. అలాగే ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఇలాగా మంచి క్లాసెస్ అండ్ తెలుగులో మీకు పజిల్స్ అండ్ అలాగే ఈ ఆల్ఫాబెటికల్ ఇప్పుడు F1 అది ఇది అని చెప్తున్నాం కదా, ర్యాంక్స్, ఫైల్స్, చెస్ క్లాసెస్, మీకు సబ్జెక్ట్ మొత్తం అర్థమయ్యేలా తెలుగులో చెప్తాను. మంచి గేమ్స్, పజిల్స్, నాకున్న నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటాను గైస్. యూట్యూబ్లో చాలా ఛానల్స్కి కొన్ని అయితే వేస్ట్ అంటే చెత్త వాటికి కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా మిలియన్ వ్యూస్ కూడా ఉన్నాయి. వాటికి ఉన్నా పర్లేదు, ఇలాంటి వాటిని కూడా ఎంకరేజ్ చేయండి. ఒకే ఒక లైక్, మీరు ఫింగర్ ట్యాప్ చేస్తే పోయేది ఏముండదు. కొంచెం సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.